వాతావరణ శాఖ మన ఇంటి పక్కనే ఉంటే వాళ్ళు తలుపు కట్టి మనం అడిగామనుకోండి ఎలా ఉంటది, అదంతా ఎలాగుంటుందో మన రాఘవ్ గారు చూపించబోతున్నారు. Alright, so let's welcome Rocket Raghava and team. గుంగుమాయించు కొంచెం లవ్ లగాయించు లంచం మన్మధించింది మంత్రం. హాయ్ అండి, ఈయనే నా పతి. పెళ్లి చూపుల్లో ఈయన్ని చూడగానే పోయింది నా మతి. ఈయన ముద్దు పేరు ఎర్రపోతి. ఎర్రపోతి అప్పుడప్పుడు దేవుడు కూడా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాడండి. దేవుడు నేను అడిగాను, నా పక్కనే ఇలాంటి రాణి లాంటి శ్రీదేవిని పెట్టమని అడిగా. రాజమండ్రి శ్రీదేవిని పెట్టాడు. రాజమండ్రి శ్రీదేవిని పెట్టాడు. ఏ ఆవిడికి నాకు ఏం తక్కువ? ఆవిడ్ని చూస్తే ఎవరైనా సరే ఎవర్ గ్రీన్ శ్రీదేవి అంటారు. మరి నన్ను ఎర్రగడ్డ శ్రీదేవి అంటారు. ఈ రోజు నేను ఈ స్టేజ్కి వచ్చానంటే కారణం నాకు ఆ ఒక్కటి ఉండబట్టే ఇక్కడ దాకా వచ్చానండి. మానస్ గారు ఈ రోజు ఎంత డబ్బు సంపాదించారే కారణం ఆ ఒక్కటి ఉండబట్టే ఎంత సంపాదించారు. కృష్ణ భగవాన్ గారు ఈ రోజు ఈ ఉన్నత స్థాయిలో ఉన్నారంటే కారణం ఆ ఒక్కటి ఉండగాబట్టి ఇక్కడ దాకా వచ్చారు. ఆ ఒకటి ఏంటో చెప్పావా బాబా? ముందు చూపు సార్, ముందు చూపు. మనిషికి చూపు కంటే కూడా ముందు చూపు చాలా ఇంపార్టెంట్ అండి. మరి ఎంతమంది గురించి చెప్పి రష్మిని వదిలేసేవని అడగొచ్చు. ఆవిడకి ముందు చూపు మాటకేమో కానీ ఉన్న చూపు మందగించింది. అందుకే సోఫా వదలకుండా ఇక్కడే కూర్చున్నారు ఆవిడ జాగ్రత్తగా. బయట వాతావరణం చాలా చల్లగా ఉంది. నువ్వు లోపలికి వెళ్ళి ఒక గ్లాసు పాలు పట్టుకుని వచ్చేయి. ఎందుకు? తాగేసి పడుకుంటాను. ఎంతకన్నా ఇంకేం పీకుతావులే పీకుతావులే. సార్ గురుగారు నమస్తే అండి. నమస్తే అండి. అద్భుతం అండి. నా పేరు అమోఘం. మీరు మా బామర్ది. మీరు నా బావండి. ఓ ఇద్దరు ఒకరికొకరు బావ బామర్దులు అవుతారు. పెద్ద కనిపెట్టాడు. ఏంటి సార్ మీరు ఏం చేస్తుంటారు? నేను వాతావరణ శాఖలో జాబ్ ట్రై చేస్తున్నాడు. వాతావరణ శాఖలో జాబ్ ట్రై చేస్తున్నారంటే మీకు వాతావరణం గురించి బాగా తెలిసి ఉంటుంది. ఎందుకు తెలియదు? మీరు వాతావరణం ఎలా చూస్తుంటారు సార్? ఏం లేదు, ఇలా వచ్చి ఆకాశంలో చూసేయడం అంతే. ఆకాశంలో చూసేయడం అంతే. నేను అడిగేది అది కాదు. ఇప్పుడు వర్షం రేపు పడుతుంది, లేదు ఈ రోజు సాయంత్రం పడుతుంది అని చెప్తారు కదా. అదే అది ఎలా చూస్తారు? ఇది పేపర్లు వేస్తుంటారు పొద్దున్నే. ఇవాళ వర్షం పడుతుంది పడదా, ఇప్పుడు పడుతుంది చెప్తారు, అంత చెప్పేస్తారు. పక్కింట్లో ఉంటారు. పక్కింట్లో ఉంటారు కాబట్టి ఏం కావాలని నన్ను అడగండి. నీకు ఏం కావాలని నన్ను అడుగు. ఏమే ఎక్కడున్నావు? వస్తున్నానండి. అదే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళేటి మన ఇల్లు ఇది కదా. మర్చిపోయి ఆ ఇంట్లోకి వెళ్ళిపోయానండి. నువ్వు డైలాగ్ అనుకున్న అడ్రస్ కూడా మర్చిపోతున్నావు మధ్య. సర్లేగా నువ్వు వంట ఏం చేస్తున్నావు? బూడిద గుమ్మడికాయ పచ్చడి చేశాను, గుమ్మడికాయ పులుసు చేశాను, గుమ్మడికాయ పప్పు చేశాను, ఇంకా పిక్కలతో ఏమో సూప్ చేశాను. జుర్రెత్తరెట్టి నువ్వు చెప్పిన ఎవరైనా ఉంటే 100 రకాల వంటకాలు చేస్తున్నావు అనుకుంటారు. ఇగో నువ్వు ఏం చేసినా చెప్పినా ఒడియాలంటే నాకు ఇష్టం తెలుసు కదా. గుమ్మడికాయ ఒడియాలు పెట్టు. ఇప్పుడే పైన చూసారా మబ్బులు పట్టేసి. నాకు అవన్నీ అనవసరం. గుమ్మడికాయ ఒడియాలు లేకపోతే నాకు ముద్ద కదని తెలీదా నీకు? ఇలా అవి పెట్టాల్సిందే నువ్వు. వర్షం పట్టేదండి. సబ్బా వర్షం గురించే కదా నీ టెన్షన్ అంతా. నేను చెప్తాను. అంటే గురుగారు ఏంటి ఏం లేదు సార్, చాలా ఇంపార్టెంట్ విషయం అండి. ఈ రోజు వర్షం పడుతుందండి. పడదంటావా? ఏమో పడతాయని చెప్పలేను. అడగాల నేను. అమ్మయ్యా ఏమైంది? పైరు కోతున్నావా? అబ్బాయి లేదు సార్. ఏంటి ఎందుకు? పర్సనల్ మ్యాటర్. పర్సనల్ అంట. మరి అడగొచ్చు కదా. పర్సనల్ అదే బాగుంటాయి. వర్షం లేదు గిరసం లేదు ఏం రాదంటే పెట్టు. ఎప్పుడు గుర్తొస్తా అప్పుడు ఒడియాలంటావు. పెట్టు 10 రూపాయలు. లాస్ట్ లో కొద్దిగా పిండి ఉంటే ఇంకోటి ఎక్స్ట్రా పెట్టు. పక్కింటోడికి ఇవ్వడానికి ఉంటుంది. చాలు. ఉడియాలం మజాక. వర్షం పడేటట్టుంది, మబ్బులు పట్టాయని చెప్పానా? చూడు బంగారు లాంటి బూడిద గుమ్మడికే ఒడియాలి మొత్తం నీళ్ళు అయిపోయి. సరే ముందు గుడ్డ లోపల పట్టుకుని వెళ్ళిపో. గురుగారు వచ్చాయని చెప్పు. జాబ్కి వాతావరణ శాఖలో ఎన్ని సంవత్సరాలు ట్రై చేస్తున్నారండి? 10 సంవత్సరాలు. 12 సంవత్సరాలు. వర్షం పడతదా లేదా అని అడిగాను. అవును. పడదా అన్నావు. అంజనం వేసి మరీ చెప్పాను. పడలేదు కదా. వర్షం పడింది ఇక్కడ. పిండి మొత్తం కొట్టుకెళ్ళిపోయింది. పిండి వెండి అని చెప్తున్నా. ఏం చేస్తావు? వెండి పిండిని అటకారం వైపు గొంతులో మండుతుంది నాకు.
ఇప్పుడు నాకు డబ్బులు కావాలి దానికి. నేను కడతాను డబ్బులు. కడతాను డబ్బులు. కేజీ పిండి కొట్టుకెళ్ళిపోయింది. 10,000 ఇచ్చేయి. 10,000 ఒడియాల పిండి 10,000 ఏంట్రా? ఏమండి తింటే తృప్తిగా ఉంటదంటారు. ఆ తృప్తే 10,000 అండి అంటారు కదా. అయితే కేజీ పిండి తృప్తి నాకు 10,000. 10,000 ఇయ్యి. లాజిక్ బాగుంది, ఇచ్చే బాబా. ఏం మాట్లాడుతున్నావురా? 10,000 వెళ్ళు. బడిరా కేజీ పిండి కోసం పక్కింటోని దులిపేశాను. ఇగో కేజీ పిండికి 500 ఇచ్చాడు. కొంచెం బ్రహ్మాండంగా. అయితే మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకురండి. 500 తెచ్చి కూరగాయలు తేవాలి కదా మరి. లోపలికి వెళ్ళు, కూరలు తెస్తాలే. గురువు గారు ఏంట్రా జరిగిన అన్ని మర్చిపోండి, ఫ్రెష్ గా మాట్లాడుకుందాం అండి. ఏం వద్దు మాట్లాడాను. ఏమండి ఇది జనాలు ప్రాణాలకు సంబంధించిన విషయం అండి. నాకు సంబంధాలు ఏంటి? వర్షంగా ఒడియాలు ఎంత చేశాడు కదా, ప్రాణాలు తీస్తాడేమో ఒకసారి అడుగు. ఏం చెప్పు. మీరు అరుస్తున్నారు, నేను చెప్పనండి. వాళ్ళు అరగొన్నాడు, చెప్పేమైంది? చేయి తీసండి, నేను చెప్పనండి. సార్ ఫ్లైట్ టేక్ ఆఫ్ అవ్వాలి సార్. వాతావరణం అనుకూలిస్తారు చెప్తారని. పైలట్ బాబు అవునా? ఎలా చెప్తాను మరి? మా ఊరు బోల్ మంది ఉన్నారు కదా ఎయిర్పోర్ట్ లోనే. కనుక్కుంటాను ఒక నిమిషం. హలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ అండి. శంషాబాద్ ఓకే ఓకే అండి. హలో ఎప్పుడు రికింగ్ అండి? నల్ల రికింగ్ అండి. ఓకే ఓకే కేరళ. హలో ఎంత షాట జపాన్ హలో జపాన్ జపాన్ అండి. వాషి ఓకే రాజమండ్రి చేస్తాను. హలో రాజమండ్రి అండి. అలా అండి చెప్పేస్తానండి. ఇగో ఏట్రా నీ ఓడికి ఇన్ని భాషలు వచ్చేట్రా బాబు. ఓడి తెలుగంటే రోల్ అయిపోద్ది కానీ మిగతా నేను మేనేజ్ చేస్తాను. ఫ్లైట్ థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. డ్యూటీ టైం అయిపోతుంది సార్. ఓకే వస్తాను నాకు టైం ఉంది. పడుకుందాం ఇంకా. సార్ బెల్ట్ ఎట్టుకోండి. ఇప్పుడు వాతావరణం దేని గురించి? అది వాతావరణం ఫ్లైట్ టేక్ ఆఫ్ సార్. నువ్వు పైలట్టా? ఎస్. నీ పర్ఫార్మెన్స్ హైలైట్ రా. రాఘవ్ గారు ఇందుకోసమే నా రాకెట్ రాఘవంటారు అంటున్నారు. నైట్ రేపు సంపేతనేమనుకున్నావు? లైవ్ లో ఉన్న ఆడియన్స్ మీకు రాఘవ్ గారి స్కిట్ ఎలా అనిపించింది? మొదటి నుంచి నేను రాఘవ్ గారి ఫ్యాన్ ని. రిలాక్సింగ్ పాయింట్ జబర్దస్త్ మేడం, చాలా బాగుంటది. ఇప్పుడు ఈ చేసిన స్కిట్ కూడా చాలా అద్భుతంగా ఉంది. కృష్ణ భగవాన్ గారు బాగుంది. రాఘవ్ గారు ఎప్పుడు రాకెట్ రాఘవ్ గారు అంటే నిరూపించారు. ఆయన మంచి ఆర్టిస్టులు అందరూ మంచి స్కిట్ కూడా ఉంటే బాగుంటది కదా. బాగుంది. శ్రీదేవి గారు రాఘవ గారు బాగుంది, బట్ ఎక్కడనో అది అంత రీచ్ అవ్వలేదని నాకు అనిపించింది. ఓపెనింగ్ అయితే నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను, దాని తర్వాత చాలా డ్రాప్ అయినట్టు అనిపించింది. సో మీ దగ్గర నుంచి ఇంకా బెటర్ స్కిట్స్ నేను ఎదురు చూస్తున్నాను. ఆల్ ది బెస్ట్ టు ద టీమ్. థ్యాంక్ యూ సో మచ్ రాకెట్ రాఘవ అండ్ టీమ్.